అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. ఇన్ని రోజులు మనం చాలా వీడియోస్ చూసాం. ఈ చాలా వీడియోస్లో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్లో ఏవి ఉంటాయి? ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ చేయడం, అంటే వర్క్ లేకుండా ఉండడం. సో దాంట్లో ఏ టైప్స్ ఉన్నాయి, సో ఆ టైప్స్లో ఏవి ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏది? అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ సిచ్యువేషన్, అదొక సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు వర్క్ కెనాట్ ఫైండ్ ఏ జాబ్. ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ 2 ఉన్నాయి. విల్లింగ్ ఒకటి, ఏబుల్ ఒకటి. విల్లింగ్ అంటే ఏంది? అతను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. విల్లింగ్ అంటే అతను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు, హీ వాంట్స్ టు వర్క్. సో ఏబుల్ అంటే అతను వర్క్ చేయగలడు. విల్లింగ్ అంటే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఏబుల్ అంటే వర్క్ చేయగలడు, అంటే హెల్తీగా ఉన్నాడు, పని చేయడానికి రెడీగా ఉన్నాడు, హెల్త్గా ఉన్నాడు. సో కెనాట్ ఫైండ్ ఏ జాబ్. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే పని చేయడానికి కోసం జనాలు ఎవరైతే పని చేయడానికి రెడీగా ఉన్నారు, పని చేసే సత్తా ఉంది కానీ పని దొరకట్లేదు, సో దాన్నే అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది చాలా డేంజరస్ ఎకానమీకి. ఎందుకంటే ఇట్ రిఫ్లెక్ట్స్ అన్యూజ్డ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు సపోజ్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకో క్లాస్లో, ఏదో ఒక చిన్న వర్క్ ఉంది, అందరూ కలిసి వర్క్ చేస్తే అది తొందరగా అయిపోద్ది. కానీ దీంట్లో ఏం చేస్తారు, ఒక 25 మెంబర్స్ వర్క్ చేయలేదు అనుకో, అదేమవుద్ది, వర్క్ లేట్ అవుద్ది, ప్రొలాంగ్ అవుద్ది. సో అలాగే అనమాట, మన హ్యూమన్ రిసోర్సెస్ని అందరూ వర్క్ చేస్తే మన హ్యూమన్ రిసోర్సెస్ ఫుల్ కెపాసిటీలో వాడుకుంటాము, ఎకానమీ డెవలప్ అవుద్ది. అట్లా కాకుండా మనం తక్కువ రిసోర్సెస్ యూస్ చేస్తే ఎకానమీ అంత డెవలప్ కాదు. ఎఫెక్ట్స్ ఇన్కమ్. సో సగం మంది పని చేస్తే సగం ఇన్కమే వస్తుంది. పావర్టీ, అసలు పనే చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నువ్వు ఎలా తిండి తింటావు, ఎలా ఇల్లు కట్టుకుంటావు, ఓకే. అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్. సో ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే జనాలు, పీపుల్ హూ ఆర్ విల్లింగ్ అంటే చేయడానికి రెడీగా ఉన్నారు, అండ్ ఏబుల్ అంటే చేసే సత్తా ఉంది, కెనాట్ ఏబుల్ టు ఫైండ్ ఏ జాబ్, వాళ్ళకి జాబ్ దొరకట్లేదు, దాన్నే అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్లో ఏవేవో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షన్ అంటే ఏంది? షార్ట్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ అకర్స్ వెన్ పీపుల్ బిట్వీన్ జాబ్స్ ఆర్ ఎంటరింగ్ ది వర్క్ ఫోర్స్. సో ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటారు గ్రాడ్యుయేషన్ కానీ, ఇప్పుడు బీకామ్ కానీ, ఏదైనా కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇప్పుడే ఇంకా జాబ్ చేయడానికి ఎంటర్ కాలేదన్నమాట, వాళ్ళని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. వాళ్ళు ఇంకా జాబ్ చేయలేదు, వాళ్ళు చదువు అయిపోయింది కానీ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు, జాబ్ కోసం వెతుకుతున్నారు, వాళ్ళని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అలా కాకుండా ఒక జాబ్ చేస్తా, ఆ జాబ్ నచ్చక సరిపోలేదు అని చెప్పి మానేసి వేరే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. జాబ్కి మధ్యలో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ కాలేజ్ గ్రాడ్యుయేట్ లుకింగ్ ఫర్ దేర్ ఫస్ట్ జాబ్. సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ జాబ్ కోసం వెతుకుతున్నాడు అనమాట. అండ్ సమ్మన్ హూ క్విట్ ఏ జాబ్ టు ఫైండ్ ఏ బెటర్ జాబ్. సో ఒకడు జాబ్ మానేశాడు, ఇంకో జాబ్ కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ఇతను ఈ పాత జాబ్ చేస్తున్నాడు అనమాట. పాత జాబ్ చేస్తే ఏం చెప్పాడు, నాకు ఈ జాబ్ నచ్చట్లేదు, మంచిగా లేదు అని చెప్పి జాబ్ మానేశాడు. సో జాబ్ మానేసిన తర్వాత ఇంకో జాబ్ కోసం ఎతికాడు అనమాట. ఇంకో జాబ్ దొరికింది. సో ఈ దొరకడానికి పాత జాబ్కి కొత్త జాబ్కి మధ్యలో ఏం పని చేయట్లేదు కదా, అన్ఎంప్లాయిడే కదా. సో దీన్ని ఏమంటాం? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఒక జాబ్కి ఇంకో జాబ్కి మధ్యలో గ్యాప్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటారు కదా, వాటిని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. లేదా చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం ట్రైల్ చేస్తూ ఉంటే దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. అనేది చూద్దాం. అకర్స్ వెన్ దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్కర్ స్కిల్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్స్. ఒక జాబ్ ఉంటుంది, ఒక జాబ్కి కొన్ని స్కిల్స్ కావాలి. సపోజ్ ఐటీ ఎంప్లాయీ ఉంటాడు, ఐటీ ఎంప్లాయ్కి ఏం కావాలి? కోడింగ్ స్కిల్స్ కావాలి. లేదా నువ్వు వచ్చేసి నాకు మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఐటీ జాబ్ ఇచ్చేసి అంటే ఇవ్వడు కదా. ఏ జాబ్కి ఏ స్కిల్ అయితే కావాలో ఆ స్కిల్ కావాలి. సో అలాగా మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్కర్ స్కిల్ అండ్ ది జాబ్స్ రిక్వైర్డ్. ఆ జాబ్కి ఏ స్కిల్ అయితే కావాలో ఆ స్కిల్ కాకుండా తక్కువ స్కిల్ ఉంటే దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే జాబ్కి కావాల్సిన స్కిల్ కాకుండా వేరే స్కిల్ ఉంటే దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, వర్కర్స్ ఇన్ ట్రెడిషనల్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లూజింగ్ జాబ్స్ డ్యూ టు ఆటోమేషన్ బట్ lacking skills for IT jobs.
సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే పరిశ్రమలు, నూరు పరిశ్రమలు, కాటన్ ఇండస్ట్రీస్ అవి ఉంటాయి కదా, దాన్ని టెక్స్టైల్ అంటాం. మన బట్టలకి వేసుకుంటాం కదా, దాన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో జాబ్ లూస్ అయింది. ఎందుకు? ఆటోమేషన్ అయిపోయింది. మనుషులు చేసే పని మిషన్లు చేస్తున్నాయి. కానీ అతనికి వేరే స్కిల్ ఏం రాదు. ఏం చేస్తారు అప్పుడు? ఆ జాబ్ తీసేసిన తర్వాత ఖాళీగానే ఉంటాడు. సో దాన్నే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ కంటే ఆ స్కిల్స్ లేకుండా వేరే స్కిల్స్ ఉంటే అతని దగ్గర ఆ స్కిల్స్ లేకపోవడమే, ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఒక పర్సన్ దగ్గర లేకపోవడమే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఒక పర్సన్ దగ్గర లేకపోవడమే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్కి హై స్కిల్ జాబ్ రిక్వైర్మెంట్. ఈ జాబ్కి హై స్కిల్స్ కావాలి. కానీ అప్లై చేసిన వాడి దగ్గర ఏమేమి ఉన్నాయి? లో స్కిల్స్ కట్ ఉంది. సో దీనికి హై స్కిల్స్ కావాలి, కానీ వాడి దగ్గర లో స్కిల్స్ ఉన్నాయి. సో ఈ జాబ్కి వీడు పనికిరాడు. అలాగే ఒక కంపెనీ ఉంది. కంపెనీకి ఏమి స్కిల్స్ కావాలి? మేనేజర్ ప్లస్ లీడర్షిప్ స్కిల్స్ కావాలి. సో మేనేజర్ పోస్ట్కి మేనేజర్ ప్లస్ లీడర్షిప్ స్కిల్స్ కావాలి. కానీ అప్లై చేసిన వాడి దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి? అనాలిటిక్స్ ప్లస్ డేటా ప్రాసెసింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో మిస్ మ్యాచ్ ఉంది. కావాల్సిన జాబ్కి ఏం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అప్లై చేసిన వాడి దగ్గర లేవు. దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో కావాల్సిన స్కిల్స్ లేనందువల్ల అతనికి జాబ్ రాలేదు కాబట్టి అది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. మిస్ మ్యాచ్ బిట్వీన్ ద స్కిల్స్ రిక్వైర్డ్ అండ్ నీడెడ్. ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అతని దగ్గర లేవు. నెక్స్ట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైకిల్ అవుతూ ఉంటుంది. సో కాజ్డ్ బై ద ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఆర్ రిసెషన్స్ వెన్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫాల్. సో ఇప్పుడు ఒక వస్తువుకి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ బాగా రైజ్ అవుతుంది. అంటే బాగా అన్ని ఫ్యాక్టరీస్ కానీ అన్నీ బాగా రైజ్ అవుతున్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ అన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ బాగా ఎకానమీ రైజ్ అవుతుంది. సో అప్పుడేమైంది? ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు. ఎకానమీ డౌన్ అయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని తీసేస్తారు. చిన్న ఎగ్జాంపుల్, మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఐటీ జాబ్స్కి విపరీతమైన డిమాండ్ వచ్చింది కోవిడ్ టైంలో. సో కోవిడ్ అప్పుడు ఏం చేశారు? ఐటీ జాబ్స్ని ఊరికే రిక్రూట్ చేసుకున్నారు. చాలామంది రిక్రూట్ చేసుకున్నారు. ఆ కోవిడ్ అయిపోగానే ఏం చేశారు? ఈ ఐటీ జాబ్లో ఉన్న వాళ్ళందరూ తీసేశారు. సో అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి, ఎకానమీ గ్రో అయింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎకానమీ గ్రో కాలేదు కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పోయింది. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ రిసెషన్ ఫ్యాక్టరీస్ రెడ్యూస్ ప్రొడక్షన్ అండ్ లే ఆఫ్ వర్కర్స్. సో ఫ్యాక్టరీలో నుంచి ఎక్కువ సామాన్లు వెళ్తా ఉన్నాయి అనుకో బయటికి, ఏం చేస్తారు? ఎక్కువ వర్కర్స్ని పెట్టుకుంటారు ఎక్కువ ఆర్డర్స్ వస్తే. అలాగే ఆర్డర్స్ తగ్గిపోతే ఏం చేస్తారు? ఫ్యాక్టరీస్లో వర్కర్స్ని తీసేస్తారు. అదే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు, డిమాండ్ తగ్గిపోతే తీసేస్తారు. సో అది సైకిల్ అవుతూ ఉంటుంది, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో మన లోకల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇదేంది? టీ. మన లోకల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మన ఏరియాలో ఒక టీ స్టాల్ ఉందనుకో. మనకు తెలిసిందే కదా, వింటర్స్లో మనం బాగా టీ తాగుతాం, చలికాలంలో బాగా టీలు తాగుతాం. అప్పుడేమైంది? కస్టమర్స్ చాలా ఎక్కువ వస్తూ ఉన్నారు అనమాట టీ స్టాల్కి. ఫస్ట్ ఒక్కడే ఉన్నాడు, ఒక ఓనరే ఉన్నాడు టీ స్టాల్కి. అతనే టీ స్టాల్ మెయింటైన్ చేస్తున్నాడు. సో వింటర్లో, చలికాలంలో ఏమైంది? కస్టమర్స్ ఎక్కువ రావడం స్టార్ట్ చేశారు. సో ఈ ఒక్క అతను మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు. ఏం చేశాడు? ఇంకొక ఇద్దరిని పెట్టుకున్నాడు అనమాట. సో నేను ఒక్కనే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఇంతమంది కస్టమర్స్ అని చెప్పి ఒక ఇద్దరు పెట్టుకున్నాడు. ఒక టీ చేయడానికి, ఇంకోటి అందియడానికి, ఇంకోటి గ్లాసులు కడగడానికి అట్లా పెట్టుకున్నాడు అనమాట. సో అది బాగా కంటిన్యూ అయింది. నెక్స్ట్ సమ్మర్ వచ్చింది. సమ్మర్ అంటే ఏంది? ఎండాకాలంలో మనం టీలు ఎక్కువ తాగం. అప్పుడేమైంది? జనాలు తగ్గిపోయారు అనమాట వెళ్ళడం. అప్పుడేం చేశాడు ఇతను? ఇద్దరు వర్కర్ని తీసేశాడనమాట. ఇదే సైక్లిక్ ఎంప్లాయ్మెంట్. డిమాండ్ ఉన్నప్పుడు ఇద్దరిని ఎంప్లాయ్ చేసుకున్నాడు, డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఇద్దరు వర్కర్ని తీసేశాడు. దీన్నే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో సీజన్స్తో సంబంధం ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అట్ సర్టెన్ టైమ్స్ ఆఫ్ ది ఇయర్ డ్యూ టు ద సీజనల్ నేచర్ ఆఫ్ వర్క్. సో మనం ఖరీఫ్, రబీ సీజన్ ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కొక్క క్రాప్ చేస్తాము, ఒక్కో సీజన్లో ఒక్కో వర్క్ కూడా చేస్తాం. సో మన సమ్మర్స్లో చాలా లైట్ క్లాత్స్ వేసుకుంటాం, వింటర్స్లో చాలా స్వెటర్స్లో అవన్నీ వేసుకుంటాం. ఎందుకంటే సీజనల్ డిఫరెన్స్ కదా. అట్లాగే వర్క్ కూడా సీజనల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కొన్ని సీజన్స్లో వర్క్ ఉంటుంది, కొన్ని సీజన్స్లో వర్క్ ఉండదు. అలాగా సపోజ్ అగ్రికల్చర్ తీసుకుందాం. సో ఫార్మర్స్, రైతులు ఒక్క సీజన్లోనే పంట చేస్తారు. సపోజ్ మనం సెప్టెంబర్, అక్టోబర్లో క్రాప్స్ వేస్తారు.
పండించడం స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు, మళ్ళీ దాన్ని డిసెంబర్ జనవరి కల్లా కోత కోసేస్తారు, అంటే హార్వెస్ట్ చేసేస్తారు. సో ఆ తర్వాత ఖాళీగానే ఉంటాడు. ఈ గ్యాప్లో పంట పండిస్తాడు, ఫార్మింగ్ చేస్తాడు, ఆ తర్వాత ఖాళీగానే ఉంటాడు. సో అప్పుడు వరకే అతను ఎంప్లాయిడ్, ఆ తర్వాత ఖాళీగా ఉంటాడు. దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఇది ఇండియాలో చాలా చోట్ల జరిగే పరిస్థితే ఇది, ఫార్మర్స్ పరిస్థితి. సో ఫార్మర్స్ ఎవరు, ఫార్మర్స్ ఆ సీజన్లో, ఫార్మింగ్ సీజన్లో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఫార్మింగ్ చేస్తాడు. ఆ తర్వాత ఫార్మింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, అతను వెయిట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు. సో అప్పటి వరకు ఏం చేస్తాడు, ఖాళీగా ఉంటే తినడానికి ఎట్లా, తినలేదు కదా, డబ్బులు కావాలి కదా. సో అతను ఏం చేస్తాడు, పల్లెటూరు నుంచి, రూరల్ నుంచి అర్బన్ మైగ్రేట్ అవుతాడు అనమాట. సో పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్, ఇంకేదైనా వర్క్, లేబర్ వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫార్మరు, సో అన్ సీజన్లో సిటీకి వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకుంటున్నాడు, సీజన్ ఉన్నప్పుడు ఫార్మింగ్ చేసుకుంటాడు. దీన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అంటే ఏంది, హిడెన్, కనిపించకుండా దాగి ఉండడం. దాని మీనింగ్ ఏందో చూద్దాం. మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దెన్ యాక్చువల్లీ నీడెడ్ అండ్ రిమూవింగ్ సమ్ వర్కర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ప్రొడక్టివిటీ. అంటే ఒక పని, ఒక వర్క్ చేయాల్సిన దానికంటే ఎక్కువ మంది చేస్తున్నారు అనమాట. సపోజ్ ఒక పని ఉంది, ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ ముగ్గురు చేస్తే సరిపోద్ది అనుకో, ముగ్గురు చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అయిపోద్ది. కానీ ఏం చేస్తున్నారు, మొత్తం 5 చేస్తున్నారు. సో ముగ్గురు చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అయిపోద్ది, కానీ 5 చేస్తున్నారు. ఇద్దరు అనేది వాళ్ళు ఎవరు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయిడ్. అంటే వీళ్ళు అవసరం లేదు కానీ ఊరికి అక్కడ చేస్తున్నారనమాట. సో వీళ్ళు తీసేసినా కానీ ఆ వర్క్ అనేది ముగ్గురుతో కంప్లీట్ అయిపోద్ది, కానీ ఇద్దరు ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ రూరల్ ఫార్మింగ్ 6 people వర్కింగ్ ఆన్ ఏ ల్యాండ్ దట్ ఓన్లీ రిక్వైర్స్ 3. ముగ్గురు చేసే ఒక ల్యాండ్ మీద ముగ్గురు ఫార్మింగ్ చేయొచ్చు అనమాట. సో ఆ ముగ్గురు చేసే పని ఒక 6 చేస్తున్నారు అనమాట. దాన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, మీరు మీ బ్రదర్స్, మీ సిబ్లింగ్స్ ఒక 2-3 members ఉన్నారనుకో. సో మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏదైనా వర్క్ చెప్పారనుకో, సో అది ఒక్కరు చేస్తే అయిపోద్ది. కానీ మీరేం చేస్తారు, ఆ ఒక్కరితో పాటు మీరు కూడా వెళ్తారనమాట. ఎందుకు, పని తప్పించుకోవడానికి. దాన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్మింగ్లో మొత్తం 1, 2, 3, 4 వర్క్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ దీని మీద 2 వర్క్ చేస్తే సరిపోద్ది. సో ఈ ఫార్మింగ్ ల్యాండ్ మీద 2 పని చేస్తే సరిపోద్ది, కానీ 4 పని చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అట. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వీళ్ళిద్దరు లేకపోయినా కానీ ఆ పని అవ్వాల్సిన టైంలో అయిపోద్ది. అలాగే ఇక్కడ ఈ రాయిని మోస్తున్నారనమాట. ఈ రాయిని 2 మోసేయగలుగుతారు, ఇతను కలిసి మోసేయగలుగుతారు, కానీ 4 మోస్తున్నారు. సో ఈ మిగతా 2 ఎవరు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట వీళ్ళు. ఓకే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వీళ్ళు లేకపోయినా కానీ ఆ రాయిని మోసేయగలుగుతారు. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు అనమాట ఒక వర్క్ మీద. దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. టెక్నాలజీ meaning caused by the introduction of machines or technology replacing human labor. సో టెక్నాలజీ వచ్చి మనుషులు చేసే పనిని టెక్నాలజీ రిప్లేస్ చేస్తుంది అనమాట. సో బ్యాంక్ క్లర్క్స్ లూజింగ్ జాబ్స్ డ్యూ టు ATMs అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్. అంతకుముందు మన బ్యాంకుల దగ్గర ఎవరు ఉండేవాళ్ళు, క్లర్క్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో అతను నువ్వు మనీ తీసుకోవాలన్నా కానీ, విత్డ్రా చేసుకోవాలన్నా కానీ క్లర్క్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఇంత మనీ కావాలని చెప్పాలి, అతను ఇస్తాడు. అది ఇంతకుముందు ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏముంది, నువ్వు ATM కార్డు తీసుకెళ్ళావా, ATMలో పెట్టావా, మనీ వచ్చేస్తుంది. సో ATMs వల్ల ఏమైంది, క్లర్క్స్ జాబ్స్కి తీసేశారనమాట. దాన్నే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ క్లర్క్ అన్ఎంప్లాయిడ్ అయిపోయాడు, దీన్నే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇక్కడ చూడండి, సో మనుషులు చేసే వర్క్ని మిషన్స్ వచ్చాయి, మనుషులు వెళ్ళిపోమని చెప్తున్నాయి వర్క్. అలాగే ఆటోమేషన్ వచ్చేసింది అనమాట. ఈ కార్డ్స్ అసెంబుల్ చేసేది, పార్ట్స్ అసెంబుల్ చేసేది, ఆటోమేషన్ అంతా వచ్చేసింది. దాన్నే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే సిచ్యువేషన్, పీపుల్ విల్లింగ్, అంటే జనాలు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ వర్క్ చేయగలరు కానీ వర్క్ దొరకట్లేదు, వాళ్ళని అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ వచ్చి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షన్ అంటే ఏంది, ఒక జాబ్కి ఇంకో జాబ్కి మధ్యలో గ్యాప్ అన్ఎంప్లాయ్డ్ కదా, దాన్ని ఫ్రిక్షన్ అంటాం. లేదా ఒక అతను చదువుకొని గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తే దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్.
స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్కర్స్ స్కిల్స్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్ కావాల్సిన స్కిల్స్ అప్లికేషన్ అంటే అప్లై చేసేవాడి దగ్గర లేవు అనమాట. అంటే ఆ మిస్ మ్యాచ్ వల్ల తనకి జాబ్ రాదు. జాబ్ రాకపోతే ఏమైపోతాడు, అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతాడు. దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిమాండ్ ఉన్నప్పుడు వర్కర్స్ పెరుగుతారు, డిమాండ్ తగ్గిపోతే వర్కర్స్ తగ్గిపోతూ ఉంటారు. దాన్నే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఎకనామిక్ బూమ్లో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ ఉంటుంది, వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎకనామీ డౌన్ టర్న్ అనేప్పుడు డౌన్ అయినప్పుడు వర్కర్స్ని తీసేస్తారు. సో తీసేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక సీజన్లోనే వర్క్ ఉంటుంది, మిగతా సీజన్లో వర్క్ ఉండదు. ఫార్మర్స్ ఉంటారు, ఒక సీజన్లోనే ఫార్మింగ్ చేస్తారు, వర్క్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్లో వర్క్ ఉండదు. సో అప్పుడు వాళ్ళు అన్ఎంప్లాయిడే కదా, దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఒక వర్క్లో ఒక జాబ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది వర్క్ చేస్తే దాన్ని డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, ఆ లేకపోయినా కానీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోద్ది అవ్వాల్సిన టైంలో. దాన్ని డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో మనుషుల జాబ్ని టెక్నాలజీ రిప్లేస్ చేస్తే దానివల్ల మనుషులు జాబ్స్ లాస్ అవుతారు. దాన్ని టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఈ వీడియోలో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది, టైప్స్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Veranda IAS, where your dream becomes reality.